డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. మనం గ్రామర్ అవసరం లేకుండా సింపుల్గా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనే సిరీస్లో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి దీస్ దోస్ దట్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో లెసన్లో మనం ప్రత్యేకంగా మే అనే హెల్పింగ్ వెబ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ మే అనే హెల్పింగ్ వెబ్ని ఏ విధంగా యూజ్ చేస్తుంటారో, అలాగే ఈ మే యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఈ మే యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో లెసన్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు ఈ ఛానల్ చూడటం కొత్త అయితే, ఇదే ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూసినట్లయితే, మీకు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశమే ఉన్నట్లయితే, మీరు ఎన్నో వీడియోలు చూసి విసిగి ఇంగ్లీష్ నేర్చుకోలేము అని చెప్పి మీరు ఫీల్ అయినట్లయితే, ఖచ్చితంగా ఈ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో ఉన్న వీడియోస్ వాచ్ చేసినట్లయితే మీరు చాలా తక్కువ టైంలో ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేకుండా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో మనం ఈ మే గురించి మనం ఈ వీడియో లెసన్లో తెలుసుకోబోతున్నాం. మే అనేది ప్రధానంగా ప్రాబిలిటీని చెప్తుంది. ప్రాబిలిటీ అంటే ఏంటి? ఏదైనా జరిగే అవకాశాన్ని చెప్తుంది. అయితే 50-50 ఛాన్సెస్ ఈ మే ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ సగం జరగవచ్చు, సగం జరగకపోవచ్చు. అంటే ఎంతైతే జరగవచ్చో అంత జరగకపోవచ్చు అనే విషయాన్ని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మేని ఇంగ్లీష్లో 2 రకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మిగతా స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకుందాం. అయితే ప్రధానంగా 2 స్ట్రక్చర్స్లో, అంటే 2 విధాలుగా మనం మేని వాడుతూ ఉంటాం. ఫస్ట్ వన్ మేబీ, సెకండ్ వన్ మే ప్లస్ V1. బి అంటే మీకు తెలుసు ఉండుట, మేబీ అంటే ఉండవచ్చు అని అర్థం రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ యూజ్. సెకండ్ యూజ్ ఏంటంటే మే ప్లస్ V1 అంటే ఏదైనా వెర్బ్ యొక్క మొదటి రూపం. ఈ మే తర్వాత ఏదైనా వెర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించి ఏదైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు అన్న సందర్భంలో, అన్న ఉపయోగంలో మనం ఈ మే ప్లస్ V1ని వాడుతూ ఉంటాం. అయితే ప్రధానంగా ఈ మేని మనం ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ని చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ప్రధానంగా ఈ వీడియో లెసన్లో మేబీ గురించి ఎక్స్క్లూజివ్గా తెలుసుకోబోతున్నాం. ఈ మేబీ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఈ మేబీని ఎలా యూజ్ చేస్తూ ఉంటారో, క్వశ్చన్స్లో ప్రధానంగా ఈ మేబీని ఎలా వాడుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. మొదట మేబీని ఎలా, అంటే ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా మేబీని ఈ 3 సందర్భాల్లో వాడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే లొకేషన్ అండ్ టైమింగ్ చెప్పేటప్పుడు వాడుతూ ఉంటారు. చూడండి ఎగ్జాంపుల్స్. హీ మే బీ దేర్ ఎట్ 4. ఎట్ 4 అంటే 4కి, దేర్ అంటే అక్కడ, అతను 4 గంటలకు అక్కడ ఉండవచ్చు. ఇలా ఇక్కడ టైం, లొకేషన్ని మనం చెప్పడం జరిగింది. షీ మేబీ ఎట్ ద టెంపుల్, ఆమె టెంపుల్ దగ్గర ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పాం. ఇలా లొకేషన్, టైం చెప్పడానికి ప్రధానంగా వాడుతూ ఉంటాం. రెండవ సందర్భం ఏంటంటే ఏదైనా ఆక్యుపేషన్, పొజిషన్ చెప్పేటప్పుడు కూడా మనం మేబీని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, హీ మేబీ అన్ ఆఫీసర్, అతను ఆఫీసర్ అయి ఉండవచ్చు. లేదా షీ మేబీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండవచ్చు అని చెప్పి ఇలా ఒక పొజిషన్, ఆక్యుపేషన్ చెప్పేటప్పుడు కూడా మనం మేబీ వాడుతూ ఉంటాం. థర్డ్ కేసు ఏంటంటే ఏదైనా స్టేట్ అనే కండిషన్ చెప్పేటప్పుడు కూడా, అంటే స్థితిని కూడా చెప్పేటప్పుడు కూడా మనం మేబీని యూజ్ చేస్తుంటాం. చూడండి, హీ మే బీ హ్యాపీ, అతను ఆనందంగా ఉండవచ్చు. షీ మే బీ యాంగ్రీ, ఆమె కోపంగా ఉండవచ్చు అని చెప్పి ఇలా కొన్ని రకాల యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. షీ మే బీ ఫన్నీ, ఆమె సరదాగా ఉండవచ్చు. హీ మే బీ హెల్దీ, ఆమె ఆరోగ్యకరంగా ఉండొచ్చు అని చెప్పి ఇలా స్టేట్స్ అలాగే కండిషన్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ మేబీ తర్వాత యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఇలా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేబీతో స్టేట్మెంట్స్ అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ మే బీ దేర్, అతను అక్కడ ఉండవచ్చు. ఇక్కడ చూడండి, హీ అంటే అతను, మే అంటే ప్రాబిలిటీ చెప్తుంది, బీ అంటే ఉండుట, దేర్ అంటే అక్కడ. హీ మే బీ దేర్, అతను అక్కడ ఉండవచ్చు. లేదా షీ మే బీ దేర్, ఆమె అక్కడ ఉండవచ్చు, అంటే ఆమె అక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాం. హీ మేంట్ బి దేర్, అతను అక్కడ ఉండకపోవచ్చు. చూడండి, మెయింట్ అని యూజ్ చేస్తాం. మెయింట్ అంటే మే నాట్, ఆ మే నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మెయింట్గా చెప్తూ ఉంటాం. హీ మేంట్ బి దేర్, అతను అక్కడ ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద నెగటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్. అతను అక్కడ ఉండొచ్చా, అతను అక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పడానికి మే హీ బీ దేర్ అని చెప్పి చెప్పాలి. చూడండి, మే స్టార్టింగ్లో వచ్చి తర్వాత హీ వచ్చి తర్వాత బీ రావాల్సి ఉంటుంది. మే హీ బీ దేర్, అతను అక్కడ ఉండవచ్చా. నెక్స్ట్ వన్ నెగిటివ్ క్వశ్చన్. మేంట్ హీ బీ దేర్, అతను అక్కడ ఉండకపోవచ్చా, అతను అక్కడ ఉండకపోయే అవకాశం ఉందని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మేంట్ హీ బీ దేర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మరికొన్ని HW వర్డ్స్తో ఈ మేబీని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం ఎగ్జాంపుల్స్తో. హూ మే బీ దేర్, అక్కడ ఎవరో ఉండవచ్చు. చూడండి, హూ అంటే ఎవరో,
హూ మే బీ దేర్ అతను అక్కడ ఎవరు ఉండవచ్చు. రాజేష్ మే బీ దేర్ అక్కడ రాజేష్ ఉండవచ్చు అని చెప్పి ఆన్సర్ కూడా మనం చెప్పొచ్చు. హూ మేంట్ బి దేర్ అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. రాజేష్ మేంట్ బి దేర్ రాజేష్ అక్కడ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వై మే హీ బి దేర్ అతను అక్కడ ఎందుకు ఉండవచ్చు. ఇక రీజన్ని అడుగుతుంది. వై ఫర్ మనీ ఫర్ అసిస్టెన్స్ సహాయం కోసం అతను అక్కడ ఉండవచ్చు అంటే ఇలా చెప్పచ్చు దాని ఆన్సర్గా హీ మే బి దేర్ ఫర్ హెల్ప్. హీ మే బీ దేర్ ఫర్ హెల్ప్ అని చెప్పి మనం సమాధానంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వై మేంట్ హీ బీ దేర్ అతను అక్కడ ఎందుకు ఉండకపోవచ్చు. సో ఫర్ అర్జెంట్ మీటింగ్ హీ మేంట్ బీ దేర్ అతను అర్జెంట్ మీటింగ్ కోసం అక్కడ ఉండకపోవచ్చు అని చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వేర్ మే షీ బీ ఆమె ఎక్కడ ఉండొచ్చు. ఇక్కడ వేర్ అనేది ప్లేస్ని అడుగుతుంది అంటే ఏ లొకేషన్ని అడుగుతుంది. వేర్ మే షీ బీ ఆమె ఎక్కడ ఉండొచ్చు. షీ మే బీ అట్ ద బ్యాంక్ ఆమె బ్యాంక్ దగ్గర ఉండొచ్చు. వేర్ మేంట్ షీ బీ ఆమె ఎక్కడ ఉండకపోవచ్చు. షీ మేంట్ బీ అట్ ద పోస్ట్ ఆఫీస్ ఆమె పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండకపోవచ్చు. దట్ ఈస్ ద నెగిటివ్ ఆన్సర్. నెక్స్ట్ వెన్ మే హీ బీ దేర్ అతను ఎప్పుడు అక్కడ ఉండవచ్చు. హీ మే బీ దేర్ ఇన్ ద మార్నింగ్ అతను ఉదయం అక్కడ ఉండవచ్చు అని చెప్పి ఇలా మనం HYWSతో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేబీతో మరికొన్ని క్వశ్చన్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుగు ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి. హౌ మే దట్ బి అది ఎలా ఉండవచ్చు. హౌ అంటే ఎలా, దట్ అంటే అది, మేబీ అంటే ఉండుట. అది ఎలా ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పాం. హౌ మేంట్ దట్ బి అది ఎలా ఉండకపోవచ్చు. చూడండి అది ఎలా ఉండకపోవచ్చు అంటే దట్ ఈస్ ద నెగిటివ్ క్వశ్చన్. హౌ లాంగ్ మే హీ బీ దేర్ అతను అక్కడ ఎంతసేపు ఉండవచ్చు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు. మరి దానికి సమాధానంగా ఈ విధంగా చెప్పొచ్చు. హీ మే బీ దేర్ ఫర్ 10 minutes అతను అక్కడ 10 నిమిషాలు ఉండవచ్చు. వాట్ మే హీ బీ అతను ఏమై ఉండవచ్చు. హీ మే బీ అన్ ఆఫీసర్ అతను ఆఫీసర్ అయి ఉండవచ్చు అని చెప్పి అక్కడ అతని యొక్క వృత్తి లేదా ఆక్యుపేషన్ ఆ స్టేటస్ని మన ఇక్కడ అడగడం జరిగింది వాట్తో. నెక్స్ట్ వాట్ మేంట్ హీ బీ అతను ఏం కాకపోవచ్చు. ఇక్కడ చూడండి అతను ఏమై ఉండవచ్చు అతను ఏం కాకపోవచ్చు అని చెప్పి ఇలా మెయింట్తో మనం నెగిటివ్ క్వశ్చన్ని ఇక్కడ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ హూ ఎల్స్ మే బీ దేర్ ఇంకెవరు అక్కడ ఉండవచ్చు. ఇంకెవరు అన్నానికి ఇక్కడ హూ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇంకా దీనికి సమాధానంగా మనం హిస్ ఫ్రెండ్ మే బీ దేర్ అతని ఫ్రెండ్ అక్కడ ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ మే బీ దేర్ అక్కడ ఎంతమంది ఉండవచ్చు. హౌ మెనీ అంటే నెంబర్ అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్ నెంబర్ అడిగేటప్పుడు ఇలా హౌ మెనీ యూజ్ చేస్తుంటాం. హౌ మెనీ పీపుల్ మే బీ దేర్ అక్కడ ఎంతమంది ఉండవచ్చు. దేర్ మే బీ 20 people అక్కడ 20 మంది ఉండవచ్చు అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఎట్ వాట్ టైం మే షీ బీ హియర్ ఏ సమయంలో ఆమె ఇక్కడ ఉండవచ్చు. ఎట్ వాట్ టైం అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంని ఇక్కడ మనం అడుగుతున్నాం. ఎట్ వాట్ టైం మే షీ బీ హియర్ ఏ సమయంలో ఆమె ఇక్కడ ఉండొచ్చు. ఎట్ 4 o'clock in the morning షీ మే బీ హియర్ ఉదయం 4 గంటలకు ఆమె ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి ఇలా దీనికి ఆన్సర్ చెప్పవచ్చు. హూమ్ మే దే బీ విత్ వారు ఎవరితో ఉండవచ్చు. ఇక్కడ చూడండి చాలామంది విత్ హూమ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా కూడా యూజ్ చేయొచ్చు. విత్ హూమ్ మే దే బీ అని చెప్పి రావాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఎవరితో ఉండవచ్చు. దే మే బీ విత్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులతో వాళ్ళు ఉండవచ్చు అని చెప్పి ఇలా మనం సేమ్ టైం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం కొన్ని సందర్భాల్లో ప్రాబబ్లీ పెర్హాప్స్ మేబీ యూజ్ చేస్తూ మళ్ళీ అదే సెంటెన్స్లో మళ్ళీ మనం మేని యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఆ పెర్హాప్స్ ప్రాబబ్లీతో సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి హీ మే బీ కమింగ్ అతను వస్తూ ఉండవచ్చు. చూడండి మే బీ కమింగ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అతను వస్తూ ఉండవచ్చు అని చెప్పి చెప్పాం. నెక్స్ట్ వన్ మేబీ హీ ఈస్ కమింగ్ బహుశా అతను వస్తూ ఉండవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మేబీ అనేది బహుశా అనే మీనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేబీ యూజ్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ సెంటెన్స్లో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం మళ్ళా మే యూజ్ చేయకూడదు. థర్డ్ వన్ పెర్హాప్స్ ఈజ్ కమింగ్ బహుశా అతను వస్తూ ఉండవచ్చు. ఇక్కడ పెర్హాప్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మే యూజ్ చేయకూడదు. ఎందువల్ల అంటే పెర్హాప్స్ అనేది మే ఎటువంటి అర్థాన్ని ఇస్తుందో అదే అర్థాన్ని పెర్హాప్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత మనం మే యూజ్ చేయరాదు. అలాగే ప్రాబబ్లీ ఈజ్ కమింగ్ ఇక్కడ కూడా అదే కేస్. ప్రాబబ్లీ యూజ్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం మే యూజ్ చేయకూడదు. ఎందువల్ల అంటే ప్రాబబ్లీ పెర్హాప్స్ ఈజ్ ఈక్వల్ టు మే అంటే పెర్హాప్స్ ప్రాబబ్లీ ఎటువంటి మీనింగ్ ఇస్తాయో
మే అనేది కూడా అదే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 సెంటెన్స్ యొక్క అంటే ఈ 4 సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? అతను వస్తూ ఉండవచ్చు. ఇలా మనం మేని రకరకాల అంటే ఈ రకరకాల సెంటెన్స్ రూపంలో మనం మేని యూజ్ చేస్తూ ఉండొచ్చు. అంటే మేబీ, పెర్హాప్స్, ప్రాబబ్లీ అంటే బహుశా అని చెప్పి తెలుగు మీనింగ్. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని చాలా ఫ్లూయెంట్గా చాలా త్వరలో అంటే చాలా తక్కువ టైంలో మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.